Hello students, myself Jayman Savemuri. In this video, we are going to learn about the data mining concepts, that is part 1. Data mining. What is data mining? Okay, data is often defined as a collection of facts and figures collected from surveys, observations and experiments. డేటా అనేదాన్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఓకే, ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన అబ్జర్వేషన్స్ నుంచి, సర్వేస్ నుంచి, ఎక్స్పెరిమెంట్స్ నుంచి మనం కలెక్ట్ చేసిన ఫ్యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని డేటా అంటాము. మైనింగ్ ఈజ్ నథింగ్ బట్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ డేటా. మనం స్టోర్ చేసుకున్న డేటాని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవటం. ఆర్గనైజేషన్స్ దీస్ డేస్ ఆర్ కలెక్టింగ్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా. ప్రెజెంట్ డేస్లో ఒక ఆర్గనైజేషన్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని కలెక్ట్ చేస్తుంది. డేటా మైనింగ్ స్టార్ట్స్ విత్ ద ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడింగ్ ఆఫ్ ద డేటా టు ద డేటా వేర్ హౌస్. డేటా మైనింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. దట్ ఈస్ నథింగ్ బట్ ద ఈటీఎల్ ప్రాసెస్. ఓకే, డేటా వేర్ హౌస్లో ఎలాంటి డేటా ఉంటుంది? ఓకే, డేటా మైనింగ్ టూల్స్తో పాటు హిస్టారికల్ డేటా, కరెంట్ డేటా కూడా ఉంటుంది. లైక్ మనము క్లాసిఫికేషన్, క్లస్టరింగ్, అసోసియేషన్ ఇలాంటి డిఫరెంట్ టెక్నిక్స్ని యూజ్ చేసుకుని ఓకే మనం ఏం చేస్తాము అంటే మన డేటాని స్టోర్ చేసుకుంటాము, డేటాని మైనింగ్ చేసుకుంటాము. ఓకే, యూ ఆల్ నో అబౌట్ ద ఈటీఎల్ ప్రాసెస్. డేటా మైనింగ్లో ఇన్వాల్వ్ అయ్యే స్టెప్స్ ఈటీఎల్, నెక్స్ట్ డేటా వేర్ హౌస్ అండ్ డేటా మైనింగ్ టూల్స్. ఈటీఎల్ అంటే ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడింగ్. ఓకే, అలా చేశాక డేటా అంతా డేటా వేర్ హౌస్లో స్టోర్ అయ్యి ఉంటుంది. కమింగ్ టు ద డేటా మైనింగ్ టూల్స్ అంటే మన డేటాని మనం ఎలా తీసుకుంటాము డేటా వేర్ హౌస్ నుంచి అంటే బై యూజింగ్ సమ్ టూల్స్ అనమాట. దోస్ ఆర్ క్లాసిఫికేషన్, క్లస్టరింగ్ అండ్ అసోసియేషన్. ద డేటా మైనింగ్ టెక్నిక్స్ ఆర్ క్లస్టరింగ్, అసోసియేషన్ అండ్ క్లాసిఫికేషన్. ఇన్ దిస్ వీడియో మనం క్లస్టరింగ్ అండ్ అసోసియేషన్ గురించి తెలుసుకుందాము. Coming to the clustering, the term cluster analysis was first used by Tryon in 1939. 1939లో ట్రయన్ అనే అతని చేత ఈ క్లస్టర్ అనాలిసిస్ అనే టర్మ్ ఫస్ట్ యూజ్ చేయబడింది. ఇట్ ఈస్ ఎ టెక్నిక్ యూజ్డ్ ఫర్ కంబైనింగ్ అబ్జర్వేషన్స్ ఇంటూ గ్రూప్స్ such that each group is homogeneous with respect to certain characteristics and each group is different from other groups with respect to the same characteristics. అసలు క్లస్టర్ అనాలిసిస్లో ఏం చేస్తాము అంటే సిమిలర్గా ఉన్న డేటా ఐటమ్స్ అన్నిటినీ తీసుకుని మనము ఒక గ్రూప్ కింద ఫామ్ చేస్తాము. దట్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ క్లస్టర్ అనమాట. అంటే సిమిలర్ క్వాలిటీస్ ఉన్న వాటన్నిటినీ తీసుకొచ్చి ఒక క్లస్టర్గా ఫామ్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాస్లో ఓకే 90% స్టూడెంట్స్ని, 80% స్టూడెంట్స్ని, 70% స్టూడెంట్స్ని మనం ఎలా అయితే కంబైన్ చేసి ఒక గ్రూప్గా తీసుకుంటామో మన డేటా ఐటమ్స్ని కూడా సిమిలర్ ఐటమ్స్, సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న ఐటమ్స్ని కూడా ఒక గ్రూప్గా ఫామ్ చేసుకుంటాము. దోస్ గ్రూప్స్ ఆర్ కాల్డ్ యాజ్ క్లస్టర్స్. ఇట్ ఈస్ బేసికల్లీ ఏ డేటా సెగ్మెంటేషన్ టెక్నిక్. ఈ క్లస్టర్ అనాలిసిస్ని ఏమంటారు అంటే డేటా సెగ్మెంటేషన్ టెక్నిక్స్ అంటారు. అంటే మన డేటాని సెగ్మెంట్స్ ఫార్మేట్లో మనము డివైడ్ చేసుకుంటాము. దిస్ టెక్నిక్ ఈజ్ అప్లైడ్ వెన్ దెర్ ఈజ్ నో క్లాస్ టు బి ప్రిడిక్టెడ్ బట్ రేదర్ దాన్ వెన్ ద ఇన్స్టాన్సెస్ ఆర్ టు బి డివైడెడ్ ఇంటూ గ్రూప్స్. ఓకే, అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు క్లాస్ అనే ఒక క్లాస్ తీసుకున్నాం అనుకోండి, అందులో డిఫరెంట్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉంటారు. ఆ డిఫరెంట్ స్టూడెంట్స్కి క్యారెక్టరిస్టిక్స్ సేమే ఉంటాయి. ఓకే, అలాగా ఇన్స్టాన్సెస్ సేమ్గా ఉన్న వాటిని తీసుకుని మనం ఒక గ్రూప్గా ఫామ్ చేస్తాము. దీన్ని ఏమంటారు అంటే సబ్జెక్ట్ టు సెగ్మెంటేషన్ ఆఫ్ డేటా అంటారు. అంటే బేస్డ్ ఆన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈచ్ ఇన్స్టాన్స్, అంటే ఒక గ్రూప్లో ఉన్న డేటా ఐటమ్స్లో కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాటన్నిటిని తీసుకుని మనం ఒక క్లస్టర్గా ఫామ్ చేసుకుంటాము. It can be seen that from the available data that two very clear clusters are formed. ఓకే, మనకున్న అవైలబుల్ డేటాలో మనకి క్లియర్గా క్లస్టర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, జనరల్గా ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ దిస్ ఈజ్ ద క్లస్టరింగ్ అనమాట. ఇక్కడ 2 types ఆఫ్ పీపుల్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఓకే, ఇన్కమ్ లోగా ఉండి సేవింగ్స్ హైగా ఉన్నవాళ్ళు, అలానే ఇన్కమ్ హైగా ఉండి సేవింగ్స్ అనేవి లోగా ఉన్నవాళ్ళు. అంటే మనకున్న ఇప్పుడు ఇన్కమ్ వచ్చే పర్సన్స్ అందరినీ తీసుకుని మనం 2 కేటగిరీస్గా, అంటే సిమిలర్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళందరినీ ఒక గ్రూప్గా చేసుకున్నాము. ఓకే, ఇందులో చూసినట్టయితే చూడండి, ఇన్కమ్ హైగా ఉండి సేవింగ్స్ లోగా ఉన్న వాళ్ళని ఒక క్లస్టర్గా తీసుకున్నాము.
ఇన్కమ్ లోగా ఉండి సేవింగ్స్ హైగా ఉన్న వాళ్ళని ఒక క్లస్టర్ తీసుకున్నాం. ఇలా మనము మనకున్న డేటా ఐటమ్స్ బేస్ చేసుకుని సిమిలర్ క్వాలిటీస్ ఉన్న వాటిని ఒక క్లస్టర్గా మనం ఫామ్ చేసుకుంటాము. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ సింపుల్ క్లస్టరింగ్. ఓకే, ద క్లస్టర్ అనాలిసిస్ మెథడ్స్. ఓకే, ఈ క్లస్టర్ అనాలిసిస్ మెథడ్స్ ఎలా కేటగరైజ్ ఉన్నాయి అంటే హైరారికల్ క్లస్టరింగ్. ఓకే, హైరారికల్ క్లస్టరింగ్ అంటే ఏంటి అంటే మనకి ఇది ట్రీ లైక్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. ఓకే, అంటే పేరెంట్ నోడు, రూట్ నోడు ఇలా ఉంటాయన్నమాట. ఇన్ దిస్ మెథడ్ మే ఫాలో ఏ బాటమ్ అప్ అప్రోచ్ నోన్ యాజ్ అగ్లోమేటివ్ క్లస్టరింగ్ ఆర్ ఏ టాప్ డౌన్ అప్రోచ్ యాజ్ డివైస్ క్లస్టరింగ్. ఓకే, ఈ హైరారికల్ క్లస్టరింగ్లోనే 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి బాటమ్ అప్ అప్రోచ్, రెండోది టాప్ డౌన్ అప్రోచ్. బాటమ్ అప్ అప్రోచ్ని మనము అగ్లోమరేటివ్ క్లస్టరింగ్ అంటాము, టాప్ డౌన్ని డివైస్ క్లస్టరింగ్ అంటాము. దిస్ ఈజ్ ద డయాగ్రామెటికల్ రిప్రజెంటేషన్. ఓకే, టాప్ డౌన్ అంటే ఏంటి? డివైస్ అప్రోచ్ అనమాట. అంటే ఒక గ్రూప్ ఆఫ్ క్లస్టర్ని అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ని తీసుకుని వాటిని సిమిలర్ క్వాలిటీస్ ఉన్న వాటిని, లైక్ వర్టెసెస్ దగ్గరగా ఉన్న వాటిని, లేకపోతే సంథింగ్ ఏవైనా కొన్ని మెథడాలజీస్ చూస్ చేసుకుని సిమిలర్గా ఉన్న వాటిని డివైడ్ చేసుకుంటూ వెళ్తాము. దట్ ఈజ్ డివైస్ అప్రోచ్. ఓకే, టాప్ డౌన్ బాటమ్ అప్ అప్రోచ్ అంటే ఏంటి? ఇండివిజువల్ డేటా ఐటమ్స్ని కలిపి ఒక గ్రూప్గా ఫామ్ చేసుకుంటాము. హైరారికల్ స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే ట్రీ లైక్ స్ట్రక్చర్ అనమాట. ఒక పేరెంట్ నోడు, రూట్ నోడ్స్ ఉంటాయి. ఓకే, ఇందులో 2 టైప్స్ ఉంటాయి, టాప్ డౌన్, బాటమ్ అప్. టాప్ డౌన్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ ఒక డేటా ఐటమ్స్, సెట్ ఆఫ్ డేటా ఐటమ్స్ని మనం సిమిలర్ క్వాలిటీస్ని బట్టి దగ్గరగా ఉన్న వాటిని డివైడ్ చేసుకుంటూ వెళ్తాము. బాటమ్ అప్ అప్రోచ్ అంటే ఏంటి? ఇండివిజువల్ డేటా ఐటమ్స్ని మనం ఒక క్లస్టర్గా ఫామ్ చేసుకుంటాము. అగ్లోమెరేటివ్ అప్రోచ్లో ఏమవుతుంది అంటే ఒక ఆబ్జెక్ట్ని తీసుకుని ఓకే 2 మోస్ట్ సిమిలర్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఒక క్లస్టర్లో ప్లేస్ చేసుకుంటాము. ఎట్ ఈచ్ సబ్సీక్వెంట్ స్టేజ్ ద ప్రాక్సిమిటీ మ్యాట్రిక్స్ ఈజ్ రీకాల్యులేటెడ్ టు ఎవాల్యుయేట్ ద రిలేషన్షిప్ ఆఫ్ న్యూ క్లస్టర్ విత్ రిమైనింగ్ ఎంటిటీస్. అంటే ఏంటి? ఇక్కడ సమ్ మెథడాలజీస్ యూజ్ చేసుకుని మనం ఒక క్లస్టర్గా ఫామ్ చేసుకున్న డేటా ఐటమ్స్ని దాని నీబర్ డేటా ఐటమ్స్తో మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకుంటాము. దిస్ ప్రాసెస్ కంటిన్యూస్ till all the single object clusters are grouped into a one larger cluster. అగ్లోమరేటివ్ అప్రోచ్లో ఏమవుతుంది? చిన్న డేటా ఐటమ్స్ని తీసుకుని ఒక గ్రూప్గా ఫామ్ చేస్తాం. అంటే ఫస్ట్ సిమిలర్గా ఉన్న వాటిని రెండింటిని కలుపుతాము, మళ్ళీ దాని మీద సమ్ మెథడాలజీస్, సమ్ ఫార్ములాస్ యూస్ చేసుకుని మళ్ళీ దగ్గరగా ఉన్న వాటిని కలిపి ఈ ప్రాసెస్ అనేది ఎక్కడి వరకు జరుగుతుంది అంటే అంటిల్ ఇట్ కెన్ ఫామ్ ఏ లార్జర్ క్లస్టర్. డివైస్ క్లస్టరింగ్లో ఏమవుతుంది? ఆపోజిట్ టు ద అగ్లోమరేటివ్ క్లస్టరింగ్ అనమాట. అంటే ఏంటి? ఒక గ్రూప్గా ఉన్న క్లస్టర్ని తీసుకుని సింగిల్ క్లస్టర్గా డివైడ్ చేసుకుంటూ వెళ్తాము బేస్డ్ ఆన్ ద డిస్టెన్స్ ఆఫ్ ద క్లస్టర్ అనమాట. అంటే గ్రూప్గా ఉన్నది ఒక సింగిల్ క్లస్టర్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి నాన్ హైరారికల్ క్లస్టరింగ్. ఓకే, ఈ నాన్ హైరారికల్ క్లస్టరింగ్ అంటే ఏంటి అంటే ద మెథడ్స్ ఇన్ దిస్ గ్రూప్ ఆర్ రిఫర్ టు యాజ్ క్యూ మీన్స్ క్లస్టరింగ్. ఓకే, ఇందులో ఉండే మెథడ్స్ని ఏమంటారు అంటే క్యూ మీన్స్ క్లస్టరింగ్ అంటారు. దీస్ మెథడ్స్ టేక్ ఏ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ క్లస్టర్ అండ్ దెన్ ట్రై టు ఫైండ్ ద ఆప్టిమల్ సొల్యూషన్ బై ఎన్ష్యూరింగ్ దట్ ద క్లస్టర్ మీన్స్ డిఫర్ మ్యాక్సిమల్లీ. అంటే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ని తీసుకుని వాటి మీద ఇవి ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాయి ఫర్ ఎన్ష్యూరింగ్ ద అంటే ఎక్కువ మ్యాక్సిమాలిటీని ఫైండ్ అవుట్ చేయడానికి. ఒక హైరారికల్ స్ట్రక్చర్ అనేది ఏమీ ఉండదు, ఒక ఫిక్స్డ్ సైజ్ తీసేసుకుని బేస్డ్ ఆన్ ద ఫిక్స్డ్ సైజ్ అంటే ఒక క్లస్టర్లో ఇన్ని డేటా ఐటమ్స్ ఉన్నాయి అనే ఫిక్స్డ్ సైజ్ తీసేసుకుని అవి గ్రూప్గా చేసుకుంటూ వెళ్తాయి. దిస్ ఈజ్ ద ఓకే some of the common methods are sequential threshold method in which a cluster center value is selected and all the objects which fall within a pre-specified threshold value from the center are selected as a part of the cluster. Okay, sequential threshold లో ఏం చేస్తామంటే క్లస్టర్లో ఉన్న సెంటర్ వాల్యూని సెలెక్ట్ చేసుకుని ఓకే ఆ సెంటర్ వాల్యూకి నియర్ బై ఉన్న వాల్యూస్ని గ్రూప్గా ఫామ్ చేసుకుంటాము. ప్యారలల్ థ్రెషోల్డ్లో ఏమవుతుంది అంటే ఇది కూడా సేమ్ మెథడ్నే యూస్ చేస్తుంది, బట్ ద నెంబర్ ఆఫ్ క్లస్టర్ సెంటర్స్ ఆర్ స్పెసిఫైడ్ టుగెదర్ అండ్ ఆబ్జెక్ట్ విత్ ఇన్ ద థ్రెషోల్డ్ వాల్యూ ఆర్ మేడ్ పార్ట్ ఆఫ్ ద నియరెస్ట్ క్లస్టర్. ఓకే, సీక్వెన్షియల్ మెథడ్లో ఏం చేస్తాము? ప్రతి క్లస్టర్కి ఒక సెంట్రల్ ఆబ్జెక్ట్ని తీసుకుని ఆ వాల్యూ మీద బేస్ అవుతాం. ప్యారలల్ థ్రెషోల్డ్లో ఏమవుతుంది? ఓకే, క్లస్టర్ సెంట్రల్స్ అన్నీ ఒక టుగెదర్గా ఉంటాయన్నమాట. ఓకే, క్లస్టర్ సెంటర్స్ అన్నీ ఒక టుగెదర్గా ఉండి
ద నియరెస్ట్ క్లస్టర్తో ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాయి. లిమిటేషన్స్ ఫర్ దిస్ క్లస్టర్ అనాలిసిస్. Cluster analysis is subject to method of segmentation and hence has the limitations of bias entering the analysis. Okay, దీనికి కొన్ని limitations ఉన్నాయి. There are number of methods for conducting cluster analysis and it often confuses the researcher in choosing which method best suits him. అంటే cluster analysis లో నెంబర్ ఆఫ్ మనం కొన్నే చూసాము, ఇంకా చాలా నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఓకే, రీసెర్చర్ అనేవాడికి ఏ మెథడ్ చూస్ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు టెస్ట్ ద స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ రిజల్ట్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద క్లస్టర్ అనాలిసిస్. అంటే ఏంటి, ఒక స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ ఇవ్వడానికి ఈ క్లస్టర్ అనాలిసిస్ వల్ల వచ్చిన రిజల్ట్స్ అనేవి మనకి కుదరవు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అసోసియేషన్. అసోసియేషన్ టెక్నిక్ ట్రైస్ టు ఫైండ్ ద కోరిలేషన్స్ బిట్వీన్ ద వేరియస్ ఐటమ్స్ ఆఫ్ ద డేటా సెట్స్ అనమాట. అసోసియేషన్ టెక్నిక్ ఏం చేస్తుంది అంటే డేటా సెట్స్ మధ్య కోరిలేషన్స్, అంటే డిఫరెంట్ డేటా సెట్స్ మధ్య ఉన్న వాటి మధ్య కోరిలేషన్స్ని ఇవ్వడానికి, అసోసియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ మనం డేటా సెట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఓకే, డేటా సెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా. ఓకే, డేటా సెట్ అంటే ఏంటి, ఒక కలెక్షన్ ఆఫ్ డేటా. ఓకే, మనం డేటా అంతటిని ట్యాబులర్ ఫామ్లో స్టోర్ చేస్తామని చెప్తున్నాం కదా, అంటే ఏంటి, 1 or more డేటాబేస్ టేబుల్స్ని తీసుకుని, ఓకే, వాటన్నిటిని అంటే ఏంటి, టేబుల్లో కాలంలో ఒక పర్టిక్యులర్ వేరియబుల్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. ఓకే, అలాంటి వాటన్నిటిని, ఈచ్ రికార్డ్ని, అలా గ్రూప్ ఆఫ్ రికార్డ్స్ని మనం ఏమంటాము అంటే డేటా సెట్ అంటాము అనమాట. ఈ అసోసియేషన్ ఏం చేస్తుంది, అలా డిఫరెంట్ డేటా సెట్స్ మధ్య కోరిలేషన్ తీసుకొస్తుంది. ఓకే, అసోసియేషన్ ఫైండ్స్ గ్రేట్ రిలవెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మార్కెటింగ్ ఫీల్డ్లో ఇట్ ఈస్ ద గ్రేట్ రిలవెన్స్ అనమాట. ఓకే, ఈ అసోసియేషన్ యొక్క కామన్ అప్లికేషన్ ఏంటి అంటే మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్. అంటే ఏంటి అంటే మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే కస్టమర్స్ ఏ విధంగా ప్రోడక్ట్ని బై చేస్తున్నారు అంటే ఒక డిఫరెంట్ కస్టమర్స్ అనేవాళ్ళు డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఓకే మన ప్రోడక్ట్ని బై చేస్తారనమాట. అంటే ఏంటి, వాళ్ళ మధ్య కోరిలేషన్ తీసుకొచ్చి ఏ ఐటమ్ అనేది ఎక్కువగా సేల్ అవుతుంది, ఓకే, దాని మీద జరుగుతుంది అనమాట ఈ మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ అనేది. యూజింగ్ దిస్ అనాలిసిస్ ద రిటైలర్ కెన్ కమ్ టు నో దట్ విచ్ ఐటమ్స్ ఆర్ ఆల్వేస్ బాట్ టుగెదర్ బై ద కస్టమర్. ఓకే, ఈ అనాలిసిస్ బేస్ చేసుకుని రిటైలర్ అనేవాడు ఏం చేస్తాడు అంటే ఏ ఐటమ్స్ ఎక్కువగా టుగెదర్ అంటే సింగిల్ ఐటమ్ కాదు, ఏ 2 ఐటమ్స్ ఆర్ ఏ 3 ఐటమ్స్ టుగెదర్గా సేల్ అవుతున్నాయి అనే దానికి ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ ఎ వెరీ యూజ్ఫుల్ టెక్నిక్స్ as it helps the retailer to plan his promotion, layout of the store and decide one point of purchase display. ఈ అనాలిసిస్ మీద బేస్ చేసుకుని రిటైలర్ అనేవాడు ఏ ప్రోడక్ట్ని అమ్మాలి, ఏ ప్రోడక్ట్ని ఎక్కువ అమ్మాలి, ఎలా ప్రమోట్ చేసుకోవాలి, స్టోర్ యొక్క డిస్ప్లేయింగ్ ఎలా ఉండాలి అనే దాన్ని తెలుసుకుంటాడు. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద అసోసియేషన్ ఈజ్ మెజర్డ్ బై ద 3 రూల్స్. ఓకే, మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్లో 3 రూల్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ రూల్ వచ్చేసరికి సపోర్ట్. ఓకే, సెకండ్ రూల్ వచ్చేసరికి కాన్ఫిడెన్స్. ఓకే, ఈ కాన్ఫిడెన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఏ 2 ఐటమ్స్ కలిపి, ఓకే, ఏ బి అని తీసుకుంటే కనుక ఏ 2 ఐటమ్స్ కలిపి తీసుకుంటున్నామో వాటి మీద కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాము. కాన్ఫిడెన్స్ ఫార్ములా వచ్చేసరికి బి ఆఫ్ యాంటీసిడెంట్ అండ్ కాన్సిక్వెంట్ బై పి ఆఫ్ యాంటీసిడెంట్. ఓకే, ఇవన్నీ నేను ఫర్దర్గా ఎగ్జాంపుల్స్ చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది. ఓకే, ఏ హయ్యర్ కాన్ఫిడెన్స్ వాల్యూ దేనికైతే ఎక్కువ అవుతుందో ఆ 2 ఐటమ్స్ మధ్య ఎక్కువ అసోసియేషన్ ఉంటుంది. థర్డ్ రూల్ వచ్చేసరికి ఏంటి అంటే లిఫ్ట్ రూల్ అనమాట. ఇది ఏం చేస్తుంది, ఎక్స్పెక్టెడ్ కాన్ఫిడెన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ దట్ ఇంక్లూడ్ ద కాన్సిక్వెంట్ డివైడెడ్ బై ద టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఓకే, ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఎక్స్పెక్టెడ్ కాన్ఫిడెన్స్ని తీసుకుని ఓకే కాన్సిక్వెంట్ రేషియో అనమాట, అంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మన ఏమవుతుంది మన నెంబర్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ట్రాన్సాక్షన్స్లో తెలుస్తుంది. ఓకే, దీస్ ఆర్ ద స్టెప్స్ ఫర్ మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్. ఓకే, ఫస్ట్ పొటెన్షియల్ని ఫైండ్ అవుట్ చేస్తాము, తర్వాత అప్రియోరీ అల్గారిథం యూజ్ చేసుకుంటాము. ఇది ఎలా జరుగుతాయి అనేది ఎగ్జాంపుల్లో చూపిస్తాను. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. దెర్ ఆర్ 5 ఆర్డర్స్ అనమాట. అంటే ఒక షాప్కి సంబంధించిన 5 ఆర్డర్స్ ఉన్నాయి. ఆర్డర్ 1లో యాపిల్ ఎగ్ మిల్క్, క్యారెట్ మిల్క్, యాపిల్ ఎగ్ క్యారెట్,
నెక్స్ట్ ఫోర్త్ ఆర్డర్ యాపిల్ ఎగ్, ఫిఫ్త్ ఆర్డర్ యాపిల్ క్యారెక్టర్. ఈ ఎగ్జాంపుల్ తీసుకుని మనం మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ని పర్ఫామ్ చేద్దాము. ఫస్ట్ ఏం చెప్పుకున్నాము, సపోర్ట్ అనమాట. సపోర్ట్ ఈజ్ నథింగ్ బట్ ద పర్సంటేజ్ ఆఫ్ ద ఆర్డర్స్ దట్ కంటైన్స్ ద ఐటమ్ సెట్. ఓకే, అంటే ఏంటి సపోర్ట్ అంటే ఏంటి, ఉన్న ఆర్డర్స్ మొత్తం మీద ఏవి రిపీటెడ్గా ఎక్కువ సార్లు వచ్చాయో వాటన్నిటిని అసోసియేట్ చేయడం. ఓకే, పైన మనకున్న 5 ఎగ్జాంపుల్స్లో 5 ఆర్డర్స్లో ఓకే యాపిల్ ఎగ్ అనేవి 3 టైమ్స్ రిపీటెడ్గా అంటే పక్క పక్కనే ఒకేసారి బాట్ టుగెదర్ అనమాట, ఆ రెండు కలిపి కొనుక్కున్నారు. ఓకే చూడండి, మనకున్న 5 ఆర్డర్స్లో యాపిల్ ఎగ్ అనేవి 3 టైమ్స్ అక్కరయ్యాయి. ఓకే, సపోర్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే సపోర్ట్ ఆఫ్ యాపిల్ ఎగ్ ఈక్వల్ టు 3/5. అంటే ఏంటి, టోటల్ 5 ఆర్డర్స్, ఈ యాపిల్ ఎగ్ అనేవి 3 టైమ్స్ అక్కరయ్యాయి, సో 3/5 అనమాట. అంటే ఏంటి 60% యాపిల్ ఎగ్ అనమాట. సపోర్ట్ ఇప్పుడు ఎంత మనకి 60%. ద మినిమమ్ సపోర్ట్ థ్రెషోల్డ్ రిక్వైర్డ్ బై అప్రారీ కెన్ బి సెట్ బేస్డ్ ఆన్ ద నాలెడ్జ్ ఆఫ్ యువర్ డొమైన్. ఓకే, మన డొమైన్ని బేస్ చేసుకుని థ్రెషోల్డ్ వాల్యూ అనేది మనము ఫైండ్ అవుట్ చేస్తాము. ఫస్ట్ సపోర్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే టోటల్ డేటా ఐటమ్స్. ఓకే ఎన్నిసార్లు రిపీటెడ్గా అక్కరైన డేటా ఐటమ్స్ బై టోటల్ డేటా ఐటమ్స్. సెకండ్ వన్ వచ్చేసరికి కాన్ఫిడెన్స్. ఫస్ట్ రూల్ సపోర్ట్ అని చెప్పుకున్నాం కదా, సెకండ్ వన్ వచ్చేసరికి కాన్ఫిడెన్స్. ఓకే, ఇప్పుడు ఏ అండ్ బి 2 ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, A and B, confidence measures the percentage of times that item B is purchased given that item A was purchased. This is expressed as confidence of A to B equal to support of A comma B by support of A. అదే కనుక మనము కాన్ఫిడెన్స్ ఆఫ్ B to A చేయాలనుకోండి, సపోర్ట్ ఆఫ్ A by B by సపోర్ట్ ఆఫ్ B అనమాట. ఓకే, ఫస్ట్ చూడండి కాన్ఫిడెన్స్ A to B. Confidence values range from 0 to 1 where 0 indicates the B is never purchased when A is purchased. ఓకే, కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసిన కాన్ఫిడెన్స్ వాల్యూస్ 0 to 1 ఉంటాయంట. ఒకవేళ కనుక కాన్ఫిడెన్స్ వాల్యూ 0 అయితే ఈ B అనేది ఏ పర్చేజ్ చేసిన టైంలో నెవర్ పర్చేజ్డ్. ఒకవేళ 1 ఇండికేట్ చేస్తే కనుక ఏ పర్చేజ్ అయిన ప్రతిసారి B కూడా పర్చేజ్ అవుతుంది. ఓకే, ఈ కాన్ఫిడెన్స్ అనేది డైరెక్షనల్ అనమాట. అంటే A to B చేయొచ్చు, B to A చేయొచ్చు. సేమ్ B to Aకి ఈ ఫార్ములా. ఓకే, ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో మనం ఏం చేస్తాము, ద పర్సంటేజ్ టైమ్స్ ఆఫ్ ఎగ్ ఈజ్ పర్చేస్డ్ గివెన్ దట్ ద యాపిల్ వాజ్ పర్చేస్డ్. యాపిల్ పర్చేస్ చేసినప్పుడు ఎగ్ యొక్క పర్సంటేజ్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, హియర్ కాన్ఫిడెన్స్ ఆఫ్ యాపిల్ టు ఎగ్ అంటే మనం ఏం చేయాలి, ఫార్ములా సపోర్ట్ ఆఫ్ యాపిల్ కామా ఎగ్ బై సపోర్ట్ ఆఫ్ యాపిల్. ఓకే చూడండి, సపోర్ట్ ఆఫ్ యాపిల్ కామా ఎగ్ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం 3/5. ఓకే, బై సపోర్ట్ ఆఫ్ యాపిల్ అంటే ఏంటి, మనకున్న ఆర్డర్ అన్నిటిలో యాపిల్ అనేది 4 టైమ్స్ మనము పర్చేస్ చేసినట్టు మనకు తెలిసింది, సో 4/5. 3/5 కామా 4/5ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి వాల్యూ 0.75 ఆర్ 75% వస్తుంది. అలానే ఎగ్ టు యాపిల్ చేస్తే కనుక మనకి యాపిల్ ఎగ్ యొక్క సపోర్ట్ ఎంత 3/5. సపోర్ట్ ఆఫ్ ఎగ్ ఎంత అంటే టోటల్ 5 ఆర్డర్స్లో మనకి ఎగ్ అనేది 3 టైమ్స్ పర్చేస్ చేసాం కాబట్టి 3/5. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 1 ఆర్ 100% అనమాట. సో ఇప్పుడు కాన్ఫిడెంట్ వాల్యూ ఆఫ్ 0.75 implies that out of all orders that contain apple 75% of them also contain egg. అంటే యాపిల్ ఉన్న ప్రతి ఆర్డర్లో 75% ఎగ్ కూడా ఉంది. ఓకే, అలానే చూడండి ఇక్కడ చూడండి, ఎగ్ టు యాపిల్ చేసినప్పుడు ఎగ్ ఉన్న ప్రతిసారి యాపిల్ ఉంది, కానీ యాపిల్ ఉన్న ప్రతిసారి ఎగ్ లేదు. ఓన్లీ 75% మాత్రమే యాపిల్ ఉన్న సారి ఎగ్ ఉంది. ఓకే, ఎగ్ టు యాపిల్ అంటే ఎగ్ కొన్న ప్రతిసారి యాపిల్ అనేది ఉంది. కాన్ఫిడెన్స్ అనేది ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాము. సో థర్డ్ వన్ వచ్చేసరికి లిఫ్ట్ అనమాట. ఓకే, అన్లైక్ ద కాన్ఫిడెన్స్ మెట్రిక్ హూజ్ వాల్యూ మే వేరీ డిపెండింగ్ ఆన్ ద డైరెక్షన్. ఈ లిఫ్ట్ వాల్యూ అనేది A to B చేసినప్పుడు B to A చేసినప్పుడు మారుతుంది, మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్లో చూసాము. కానీ ఈ లిఫ్ట్ అనేది లిఫ్ట్కి డైరెక్షన్ ఏమీ ఉండదు. ఓకే, కాన్ఫిడెన్స్కి మాత్రమే డైరెక్షన్ ఉంటుంది, లిఫ్ట్కి డైరెక్షన్ ఉండదు. ఇందులో ఏంటి, లిఫ్ట్ ఆఫ్ A కామా B అయినా లిఫ్ట్ ఆఫ్ B కామా A అయినా సేమ్ అనమాట.
ఓకే, మన ఎగ్జాంపుల్లో చూడండి, లిఫ్ట్ ఆఫ్ యాపిల్ కామా ఎగ్ ఈక్వల్ టు లిఫ్ట్ ఆఫ్ ఎగ్ కామా యాపిల్. ఓకే, దీనికి ఫార్ములా ఏంటి అంటే సపోర్ట్ ఆఫ్ యాపిల్ కామా ఎగ్ బై సపోర్ట్ ఆఫ్ యాపిల్ ఇంటూ సపోర్ట్ ఆఫ్ ఎగ్. అంటే 3/5/4/5 ఇంటూ 3/5 అనమాట. అంటే యాపిల్ ఎగ్ ఎన్నిసార్లు వచ్చింది బై యాపిల్ ఎన్నిసార్లు వచ్చింది, ఎగ్ ఎన్నిసార్లు వచ్చింది, మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది మనకి 1.25 వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద లిఫ్ట్. ఓకే, ఇప్పుడు లిఫ్ట్ని ఎలా తీసుకుంటాము అంటే లిఫ్ట్ ఈక్వల్ టు 1 అయితే కనుక ఇట్ ఇంప్లైస్ నో రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ బి. లిఫ్ట్ వాల్యూ 1 అయితే కనుక ఏ అండ్ బి అక్కర్ టుగెదర్ ఓన్లీ బై ఛాన్స్. అంటే లిఫ్ట్ వాల్యూ 1 అయితే ఏ అండ్ బి అనేది బై ఛాన్స్ ఒకేసారి టుగెదర్ కొనుక్కుంటారు. లిఫ్ట్ వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయితే కనుక implies that there is a positive relationship between A and B. ఓకే, ఏ అండ్ బికి పాజిటివ్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ఏ బి అక్కర్ టుగెదర్ మోర్ ఆఫెన్ దాన్ ర్యాండమ్. అంటే ర్యాండమ్ కన్నా ఎక్కువగా రెండు అక్కర్ అవుతాయి. లిఫ్ట్ లెస్ దాన్ 1 ఇంప్లాయిస్ దట్ దెర్ ఈస్ ఎ నెగిటివ్ రిలేషన్. అంటే ర్యాండమ్ కన్నా తక్కువగా అంటే రెండు కలిసి అక్కర్ అవ్వవు అనమాట. దీస్ ఆర్ ద రూల్స్. ఇప్పుడు మనకి లిఫ్ట్ అనేది గ్రేటర్ దాన్ 1 ఉంది, అంటే 1.25 ఉంది. కాబట్టి మన యాపిల్ ఎగ్గు అనేవి మనము గెస్ చేసిన దానికన్నా ఎక్కువగా కలిపి అంటే 1.25 అంటే మనము ర్యాండమ్గా ఉన్న దానికన్నా 1.25 టైమ్స్ ఎక్కువగా రెండింటిని కలిపి కొనుక్కున్నారు. సో ఈ రెండింటి మధ్య పాజిటివ్ రిలేషన్ అనేది ఉంది. దిస్ ఈజ్ ద మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్. ఓకే, మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ అంటే ఫస్ట్ సపోర్ట్ ఫైండ్ అవుట్ చేస్తాము, కాన్ఫిడెన్స్ ఫైండ్ అవుట్ చేసి వాటి నుంచి లిఫ్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము. లిఫ్ట్ గ్రేటర్ దాన్ 1 అయితే పాజిటివ్ రిలేషన్, లెస్ దాన్ 1 అయితే నెగిటివ్ రిలేషన్, ఈక్వల్ టు 1 అయితే బై ఛాన్స్ అనమాట రెండింటి మధ్య రిలేషన్. ద అప్లికేషన్స్ ఆఫ్ మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్. ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ ద మార్కెటర్ ఇన్ అండర్స్టాండింగ్ వైల్ ఐటమ్స్ విల్ బి బాట్ టుగెదర్. ఈ మార్కెటర్ అనేవాడికి ఏ ఐటమ్స్ టుగెదర్గా సేల్ అవుతున్నాయి అనేది ఐడెంటిఫై చేసుకోవడం. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ బై బ్యాంక్స్ టు ఐడెంటిఫై ద క్రెడిట్ కార్డ్ పర్చేస్ హ్యాబిట్స్ ఆఫ్ ద కస్టమర్. ఓకే, ఈ అనాలిసిస్ అనేది బ్యాంకింగ్ సెక్టార్లో ఎలా ఉపయోగపడుతుంది అంటే క్రెడిట్ కార్డ్ పర్చేస్ హ్యాబిట్స్, కస్టమర్ యొక్క క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్లో ఇది ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ యూజ్డ్ బై ఇన్సూరెన్స్ ఫర్మ్స్ టు ఐడెంటిఫై కేసెస్ ఆఫ్ ద ఫ్రాడలెంట్ క్లెయిమ్స్ అనమాట. ఇన్సూరెన్స్ వాటిల్లో ఫ్రాడలెంట్ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఫ్రాడ్గా ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో ఆ కేసెస్లో ఇది ఉపయోగపడుతుంది. బేసికల్లీ ఇట్ కెన్ బి యూజ్డ్ బై ఎనీ ఫర్మ్ ఆర్ ఆర్గనైజేషన్ టు కండక్ట్ ఏ ప్రిడిక్టివ్ అనాలిసిస్. ఓవరాల్గా ఏ ఆర్గనైజేషన్ అయినా ఏ సెక్టార్ అయినా కానీ ఒక ప్రిడిక్టివ్ అనాలిసిస్ కోసం ఈ మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ని యూజ్ చేసుకుంటారు. ద సమ్మరీ ఫర్ దిస్ వీడియో, ద 2 డేటా మైనింగ్ టెక్నిక్స్, క్లస్టరింగ్ అండ్ అసోసియేషన్. Clustering is hierarchical and non-hierarchical clustering. Okay, association is mainly market basket analysis. These are the reference textbooks. Thank you.